హాయ్ హలో గైస్ వెల్కమ్ టు కేడీపీ ప్రసాద్ గాస్. ఈ వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది, తమ్ముళ్ళలో చూసినట్టున్నారు. పవన్ కళ్యాణ్ ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా నరేంద్ర మోడీ గారు అయితే మాత్రం విజయవాడ రాకపోతున్నారు కదా, వాటి గురించి అయితే కడుతున్నారనమాట. డెకరేషన్లు అయితే మాత్రం మామూలుగా లేదు. యూట్యూబ్ సార్ యూట్యూబ్ తెలిసిపోద్ది. పోలీస్ అయితే మనకైతే అడిగారనమాట, ఫొటోస్ అయితే తీస్తున్నామంటే అని. నేనైతే మాత్రం యూట్యూబ్ అని చెప్పేశాను. తర్వాత మనకైతే ఏం అనలేదు, వదిలేసాను నవ్వుకుంటూ. ఇక చూసుకుంటే మాత్రం ఐరన్ రాడ్స్ అయితే మాత్రం చుట్టుపక్కల అయితే మాత్రం కట్టడం అయితే జరుగుతుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఇక మధ్యలో అయితే మాత్రం ఆ యొక్క ర్యాలీ అయితే జరుగుతుందన్నమాట, రోడ్ షో అయితే మాత్రం. నరేంద్ర మోడీ ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇంకా తెలుగుదేశం పార్టీ యొక్క చంద్రబాబు నాయుడు కూడా, ఈ ముగ్గురు అయితే మాత్రం రాబోతున్నారు. అందుకని లైట్సింగ్స్ అయితే ఫుల్గా అయితే మాత్రం కట్టడం అయితే జరుగుతుంది. సీసీ కెమెరాస్ కూడా కొత్తగా అయితే మాత్రం ఏర్పాటు అయితే చేయడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు, చాలా ఘనంగా అయితే మాత్రం చేస్తున్నారు అన్నమాట. సెక్యూరిటీ పరంగా అయితే మాత్రం చాలా సేఫ్గా అయితే మాత్రం. మీరు చూస్తున్న వీడియో అంతా 7వ తారీఖు జరిగినటువంటి నైట్ వీడియో అనమాట ఇదంతా. అంటే నెక్స్ట్ డే అయితే రాబోతున్నారు, బుధవారం రోజు. ఈ వీడియో మొత్తం మీకైతే మాత్రం బిఫోర్ అయితే చూపిస్తున్నాను, మొత్తం ఎలాగైతే కడుతున్నారు అనేది. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు అయితే మాత్రం మీకైతే మొత్తం చూపిస్తాను అనమాట. నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ గారు ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు తర్వాత వీడియో అయితే చూపిస్తాను. ప్రెజెంట్ అయితే మాత్రం ఫుల్గా అయితే కట్టేస్తున్నారు. ఎందుకంటే మార్నింగ్ అయితే మాత్రం మనకైతే ఇక్కడ అంతా ఏర్పాటు అయితే చేసి ఉండాలి కదా. ఒక్కొక్కరు అయితే మనకి హాయ్ అయితే చెప్తున్నారు, చూస్తున్నారు కదా. ఇక ఏర్పాట్లు అయితే మాత్రం ఘనంగా అయితే జరుగుతున్నాయి అనమాట. ఎక్కడి నుంచి అంటే పీపు మాల్ నుంచి మనకైతే మాత్రం బెంచ్ సర్కిల్ దాకా అయితే మాత్రం ఈ ఐరన్ రాడ్స్తో మాత్రం కట్టడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా, చాలా క్రిస్టల్గా అయితే మాత్రం చేయడం అయితే జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కటి కొత్త కొత్త మొక్కలను కూడా బిగించడం అయితే జరుగుతుంది అనమాట. మొక్కలను కత్తిరించడం కూడా ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఇక్కడైతే మాత్రం చూసుకోవచ్చు ఫ్రెష్గా అయితే మాత్రం. ఇక చూసుకుంటే మనకి ఆ ఫస్ట్ పాయింట్ ఇక్కడ నుంచి ఎక్కడి దాకా అయితే కడుతున్నారు అనేది అంటే, ఇక్కడ మనకి ఇందిరాగాంధీ స్టేడియం నుంచి అయితే మాత్రం బెంచ్ సర్కిల్ దాకా అయితే మాత్రం రోడ్ షో అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మాత్రం పీపు మాల్ నుంచి అయితే మాత్రం ఐరన్ రాడ్స్తో అయితే మాత్రం ఏర్పాటు అయితే చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. సెక్యూరిటీ పరంగా అయితే మాత్రం జనాలను కూడా ఇక్కడ నుంచి అయితే మనకి రోడ్ షోస్ చూడడానికి అయితే అనుమతి అయితే ఇచ్చేసారనమాట. బెంచ్ సర్కిల్ దగ్గర అయితే వచ్చేసాం ప్రెజెంట్ అయితే. ఇక చూసుకుంటే మాత్రం ఓటేంటి అని ఒక మనకి వ్యాన్స్ కూడా చాలా అయితే ఏర్పాట్లు అయితే చేసేసారు. ఇక అవైతే మాత్రం రోడ్ తిరుగుతూనే ఉన్నాయి అనమాట. మన బెంచ్ సర్కిల్ ట్రాఫిక్ దగ్గర ఉన్నాం. బెంచ్ సర్కిల్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇలా ఉందన్నమాట. ఒక రోజు ముందు నైట్ అయితే మాత్రం. ఇక తర్వాత చూసుకోవాలి ఇక ఎట్లా ఉండిద్ది అనేది, జనాలతో నిండిపోతుందా లేదా అనేది మనం అయితే చూసుకోవాలన్నమాట. ఇక నేనైతే మాత్రం నెక్స్ట్ డే కలుస్తాను. ఇక తర్వాత రోజు మార్నింగ్ చూసుకుంటే చూసారు కదా ఎలా అయితే ఉందో మనకైతే మాత్రం. ఇక నేనైతే మాత్రం ప్రతి ఒక్కటి షూట్ అయితే చేద్దామని నేను మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. పోలీసులు చూసారు కదా, మార్నింగే మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది బెంచ్ సర్కిల్ దగ్గర అయితే మాత్రం. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ అంతా బెంచ్ సర్కిల్ దగ్గర అయితే చాలా గట్టిగా అయితే ఉంటుంది కదా. ఇక క్లియర్ కూడా చేయాల్సి వచ్చింది అనమాట బెంచ్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ అయితే మాత్రం ప్రతిరోజు. ఆ రకంగా అయితే మాత్రం ఇక్కడైతే పోలీసులు అయితే ఎక్కువ మంది అయితే రావడం అయితే జరిగింది. ఇక నైట్ అయితే మాత్రం రోడ్ షో ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఘనంగా అయితే మాత్రం. ఇక మనం చూసుకోవచ్చు, ప్రతి ఒక్క స్టేజ్ అయితే మాత్రం కట్టడం అయితే జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క 500 మీటర్లకి అయితే ఒక స్టేజ్ అయితే కట్టడం అయితే జరుగుతుంది. నరేంద్ర మోడీ ఇంకా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు వాళ్ళకి రాకబట్టి మనకైతే మాత్రం ఫ్లాగ్స్ కూడా ఆడ యొక్క పార్టీ సంబంధించినటువంటి ఫ్లాగ్స్ కూడా మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. చూసారు కదా స్టేజ్ అయితే ఏ రకంగా అయితే కడుతున్నారో, 4 స్టేజ్ అయితే మాత్రం వేసారనమాట. పీపు నుంచి బెంచ్ సర్కిల్ దాకా అయితే. సెక్యూరిటీ పరంగా అయితే మాత్రం మామూలుగా అయితే లేదనమాట. ఇక ఆర్మీ వాళ్ళు ఇక మామూలుగా అయితే ఉండరు, ఈవినింగ్ అయితే దిగుతారనమాట వాళ్ళు కూడా. ఇక చూసుకుంటే మాత్రం విజయవాడ అయితే మాత్రం ఘనంగా అయితే మెరిసిపోవడం అయితే జరుగుతుందన్నమాట. ఆ లెవెల్లో అయితే ఉంది. మీరైతే విజయవాడలో ఉన్నట్టయితే కంపల్సరీ చూసే ఉంటారు. పోలీసులు కూడా మనకి మామూలుగా అయితే లేదు, చాలా అంటే చాలా మంది అయితే మాత్రం మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది. ఈ రోజులో అయితే మాత్రం చూసుకోవచ్చు, ఏ రోడ్లు వెళ్ళినా కూడా వాళ్ళైతే మాత్రం కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఆయన అయితే మాత్రం పిఎం కాబట్టి మామూలుగా అయితే ఉండదు, సెక్యూరిటీ కూడా ఆ రకంగా అయితే ఉందన్నమాట. పీపు మాల్ దగ్గరికి అయితే వచ్చేసానమాట. మనమైతే చూసుకోవచ్చు ఇక్కడి నుంచి ఏర్పాట్లు అయితే ఘనంగా అయితే చేశారు. ఎందుకంటే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది కదా మనకైతే మాత్రం స్టార్టింగ్. ఎందుకంటే ఐరన్ రాడ్స్ కూడా ఇక్కడి నుంచి మాత్రం కట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ జనాలు కూడా ఇక్కడతో అయితే బంద్ అయితే చేసేస్తారనమాట. ఇక్కడ రోడ్ కూడా కంటిన్యూగా అయితే ఇంకా ఆపేస్తారు ఈ రోడ్ని ఒక రోజంతా. ఆ తర్వాత అయితే ఓపెన్ అయితే చేస్తారనమాట. డాగ్స్ని అయితే పట్టుకున్నారు ప్రెజెంట్ అయితే మాత్రం, ఎందుకంటే మళ్ళీ రిస్క్ అయిద్దని. ఇక మార్నింగ్ చూసుకున్నారు కదా ఎలాగైతే రోడ్ ఉందో, ఖాళీగా అయితే ఉందన్నమాట. ఈవినింగ్ చూసుకుంటే మాత్రం 4 అయితే అయింది అనమాట. ఇప్పుడు టైం అయితే చూసుకుంటే మాత్రం మొత్తం క్లోజ్ అయితే చేసేస్తున్నారు రోడ్డుకి. ఎందుకంటే లోపలికి అయితే అనుమతించనమాట అనేది జరగదనమాట. ఎందుకంటే మేమైతే ఎలాగోలాగా అయితే మాత్రం దూరం వచ్చేసానమాట రోడ్డు మీదకి. చూసుకుంటే చాలా అయితే చాలా
ఖాళీగా అయితే ఉంది రోడ్డు అంతా. మా ఇద్దరు అన్నయ్యలతో పాటు కలిసి అయితే నేనైతే వెళ్తున్నాను, తోడుగైతే వస్తున్నారనమాట నాకైతే అక్కడ దింపేసి. ఎందుకంటే నేను మధ్యాహ్నం అయితే నేను అక్కడైతే ఉంటా అని చెప్పేసాను. మా అన్నయ్యలు అయితే తోడైతే వచ్చారు. అక్కడ దాకా అయితే పీపు మల్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ప్రెజెంట్ అయితే నేను పీపు మల్ దగ్గర అయితే చూసుకుంటే వ్యూ పాయింట్ ఇప్పుడు ఎలాగైతే ఉంది. వాళ్ళ యొక్క బ్యానర్స్ అయితే మాత్రం కట్టి మనకైతే కనిపిస్తుంది, చూసారు కదా. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, ఇంకా నరేంద్ర మోడీ గారి యొక్క బ్యానర్ అయితే మాత్రం ఒక బ్యానర్స్ ఇంకా కట్అవుట్స్ అయితే మాత్రం అదిరిపోయాయనమాట. ఆ రకంగా అయితే ఉన్నాయి. ఇక చూసుకుంటే జనాలు అయితే తక్కువ మంది అయితే ఉండడం అనమాట. ఇప్పుడు ఇక టైం అయితే ఉంది కదా, ఇంకా అందుకనే తక్కువ మంది అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక కట్అవుట్స్ అయితే ఇక్కడైతే నరేంద్ర మోడీ యొక్క కట్అవుట్స్ చాలా అయితే మనకి ఇక పడేసి ఉన్నాయన్నమాట. అవి అయితే పట్టుకున్న తర్వాత అయితే జనాలు అయితే వెళ్తారు. ఇక బెలూన్స్ అయితే తీసేస్తున్నారు. ఎందుకు తీసేస్తున్నారు అర్థం కాలేదు నాకైతే మాత్రం. ఇక ఎందుకంటే ఆ యొక్క అడ్డంగా అయితే ఉన్నాయని బెలూన్స్ అయితే తీసేయమన్నారంట. ఇక కట్టినంత వేస్ట్ అయిపోయింది. ఇక వాళ్ళైతే మాత్రం తీసేస్తున్నారు సైలెంట్గా అయితే మాత్రం. ఇక తర్వాత ఒక్కొక్కటి అయితే రిమూవ్ చేసేసుకున్నారు. జనాలు అయితే మాత్రం ఏర్పాటు అయితే అయిపోయారనమాట. ఇక సాయంత్రం 5, 6 ఇలాగ అవుతుంది టైం అయితే మాత్రం. ఈ టైంలో చూసుకున్నారు కదా ఎలా అయితే అయిపోయారు అప్పుడు జనం అయితే మాత్రం. ఇంకా టైం అయితే చాలా వరకు అయితే ఉంది. అప్పటికి పవన్ కళ్యాణ్ గారు అయితే హనుమాన్ జంక్షన్లో అయితే మీటింగ్లో అయితే ఉన్నారు. మేమైతే ఎలా ఎదురు అయితే చూస్తున్నాం అనమాట. నేనైతే మాత్రం 4 o'clock అయితే వచ్చాను. ఇప్పుడు టైం అయితే చాలా దగ్గరలో అయితే ఉంది అన్నమాట. 5:30, 6 అలా దగ్గరలో అయితే ఉంది టైం అయితే. అప్పుడు వరకు ఎక్కడైతే నేను వెయిట్ చేశాను, ఫుల్ ఖాళీగా అయితే ఉంది కదండి, మీకు చూపించాను. ఇప్పుడు ఎంతమంది వచ్చి చూసారు కదా, జనం అయితే మాత్రం ఇంకా అయితే వస్తూనే ఉన్నారు. ఇక జనాలు అయితే చూసారు కదా ఏ రకంగా అయితే అడుస్తున్నారో, మీరే వినండి వాళ్ళ యొక్క సౌండ్ అయితే. ఇక ఈవినింగ్ అయితే అయిపోతుంది అనమాట. సూర్యాస్తమయం కూడా అయిపోతున్న టైం అయితే వచ్చేసింది. ఇక చూసుకుంటే ఇంకా అయితే మాత్రం రాలేదనమాట ఎవరు కూడా. ఇక జనాలు అయితే మాత్రం వచ్చేసారు, కానీ పవన్ కళ్యాణ్ గారు, ఇంకా చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ గారు అయితే రాక కోసం ఎదురైతే చూస్తూనే ఉన్నారు. అలాగైతే మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ నుంచి అయితే మాత్రం నేనైతే అలాగే 3-4 అవర్స్ అయితే అలాగే ఉండిపోయాను. జనాలు అయితే మాత్రం మామూలుగా అయితే రాలేదు గాయస్. ఇక పీపు మాల్ దగ్గర అయితే మాత్రం మనమైతే ఉన్నాం కదా, అక్కడ నుంచి అయితే మాత్రం ఎంట్రన్స్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడైతే మాత్రం చాలా రద్దీగా అయితే ఉంది, మీరు చూసుకోవచ్చు. చుట్టుపక్కల మొత్తం అయితే నేనైతే మాత్రం చూపిస్తున్నాను అనమాట. ఈవినింగ్ 4 o'clock నేనైతే ఎక్కడైతే వచ్చానో అదే ప్లేస్ అయితే ఏ రకంగా అయితే నిండిపోయిందో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 6 o'clock అయితే అయిందనమాట. మనం చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా మనకైతే మాత్రం 6 అయినా కూడా ఇంకెవరైతే రాలేదు. ఎందుకంటే 6 తర్వాత అయితే వస్తారని మేమైతే అనుకున్నాం ఆల్రెడీ. అదే రకంగా అయితే జరుగుతుందనమాట. ఇక జనాలు అయితే మాత్రం ఒక్కొక్క జెండాలు అయితే పట్టుకొని మామూలుగా అయితే గెంతట్లేదు అనమాట. అది యొక్క జనాల యొక్క ఫోర్స్ కూడా ఆ రకంగా అయితే ఉంది, ఎనర్జీ కూడా. ఇక నైట్ అయితే అయిపోయింది అనమాట. చూసారు కదా క్లైమేట్ కూడా ఏ లెవెల్లో అయితే ఉంది. ఇక ఫోన్స్ పట్టుకొని ఒక్కొక్కరు అయితే మాత్రం అసలు ఎలా అయితే చూస్తున్నారు కదా, ఎదురు చూస్తున్నారు అనమాట. ఒక్కొక్కరు అయితే ఒక సౌండ్ వచ్చినా కూడా మాత్రం ఫోన్స్ అన్ని ఆన్ చేసేసి పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. ఆ రకంగా అయితే చూస్తున్నారు. ఇక మొత్తానికి కార్లు కూడా వెళ్ళడం అయితే జరిగింది, మీరు చూసారు కదా. ఇక టైం కూడా 7 అయితే అవుతుంది అనమాట. ఈ టైంకి అయితే మాత్రం ఇంకా దగ్గరికి అయితే వచ్చేసారని అందరికీ అర్థమైపోయింది అనమాట. అందుకనే మనం అయితే మాత్రం చూసుకోవచ్చు. ఇప్పుడు దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. నేను ఫస్ట్ టైం అనమాట నరేంద్ర మోడీని చూడడం, ఇదే ఫస్ట్ టైం. ఇక తర్వాత చెప్పాలనుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు అయితే 2సారి అయితే కలవడం అయితే జరిగింది అనమాట మేము చూడడం కూడా. ఇక జనాల యొక్క ఆశ అయితే చూసారు కదా ఏ రకంగా అయితే ఉందో. ఫోన్స్ అన్ని ఆన్లో పెట్టేసుకొని రెడీగా అయితే ఉన్నారనమాట. ఒక్కొక్కరు అయితే మాత్రం చూసుకుంటే కెమెరాస్ కూడా ఆ రకంగా అయితే ఏర్పాట్లు అయితే చేసేసారు. మనకైతే మాత్రం ఇంకా చాలా దగ్గరలో అయితే ఉన్నారని ఆయనకి అర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే కెమెరాస్ అయితే మాత్రం ఇంకా ముందుకు అలా మూవ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఆ రకంగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక జనాలు అయితే మాత్రం వాళ్ళ యొక్క సంతోషం అయితే మాత్రం వ్యక్తమైతే చేస్తున్నారు. జెండాలు అయితే ఎగరేసుకుంటూ ఫ్లాగ్స్ అయితే మాత్రం ఒక్కొక్క జెండా అయితే ఒక్కొక్క పార్టీ సంబంధించినటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి జెండాలు అయితే మాత్రం ఎగురుతున్నాయి మనం చూసుకోవచ్చు.
మొత్తానికి ఈ ముగ్గుని చూసిన తర్వాత నా కళ్ళు అయితే మాత్రం మామూలుగా అయితే మెడలేదనమాట. ఆ రకంగా అయితే అయిపోయింది. ఇక తొక్కులాటలు అయితే మాత్రం జరిగాయి అనమాట. ఇక్కడ చాలా వరకు అయితే నా చెప్పులు కూడా మొత్తం పోవడం అయితే జరిగింది. మీ తర్వాత అయితే చూపిస్తాను. ఈ రకంగా అయితే జరిగిందనమాట. ఫోన్ అయితే సేఫ్గా అయితే పట్టుకున్నాను అనమాట. గట్టిగా అయితే మాత్రం మొత్తానికి చూస్తున్నారు కదా మీరైతే మాత్రం. నా యొక్క షూ అయితే మాత్రం ఒకటైతే ఉంది, ఇంకోటి అయితే మిస్ అయితే అయింది. దాంట్లో అయితే మాత్రం ఇంకా నా ఫోన్ పోతే ఇంకా మీరే చూసుకోవచ్చు. ఇంకా దొరకదనమాట. అది ఆ రకంగా ఉండిద్ది. ఇక చూసుకుంటే జనాలు అయితే మాత్రం ఏ లెవెల్లో అయితే మాత్రం వెళ్తున్నారు. ఎందుకంటే పీపు మళ్ళీ పక్క రోడ్లో చూశారు కదా ఎలా ఉందో. నైట్ 7:20 అయితే అయిందనమాట. టైం అయితే 7:20 అయినా కూడా ఒక రథయాత్రకి వెళ్ళిన ఒక జాతరకి వెళ్ళినట్టుగా అయితే మాత్రం ఏర్పాట్లు అయితే అవుతున్నాయి. ఇక మా ఫ్రెండ్ అయితే వచ్చేసాడు బండి వేసుకుంటూ. నేనైతే మాత్రం బండి ఎక్కి ఇక ట్రావెల్ అయితే చేస్తున్నాను అనమాట. పవన్ కళ్యాణ్ గారు బెంచ్ సర్కిల్ దగ్గర అయితే మీటింగ్ అయితే జరుగుతుంది కదా అని దానికైతే వెళ్దాం అనుకుని మేమైతే అనుకున్నాం. కానీ ఏ సందులో వెళ్ళినా కూడా మాత్రం పోలీసులు అయితే పట్టుకొని మనకైతే వెనకైతే పంపించడం అయితే జరుగుతుంది అనమాట. అందుకని ట్రాఫిక్లో అయితే ఉండిపోతున్నాం. ట్రాఫిక్ అయితే మాత్రం చాలా అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఆ రెవెల్లో అయితే మాత్రం ఉంది ట్రాఫిక్ అయితే. ఇటు వెళ్ళినా కూడా ట్రాఫిక్ అయితే మాత్రం క్లియర్ అయితే అవ్వకుండా ఉందన్నమాట. మనం చూసుకోవచ్చు. చాలా అయితే ఉంది. ఇక ప్రజెంట్ అయితే మాత్రం మేమైతే మాత్రం సిద్ధార్థ కాలేజ్ రోడ్డు దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ అక్కడ కూడా మాత్రం ట్రాఫిక్ అయితే ఫుల్గా అయితే ఉండడం అయితే జరిగింది. మేమైతే మాత్రం ఫుల్గా టైర్డ్ అయితే అయిపోయాయి అనమాట. ఇక జెండాలు ఎగరేసుకుంటే ఒక్కొక్కరు అయితే మాత్రం ఫుల్ ఎనర్జీకి అయితే ఉన్నారు. ఇంకా ఫుల్ టైం అయితే అయిపోతుంది. మేమైతే మాత్రం 7:15 అయితే అయిపోయింది. ఇంకా వెళ్ళలేదు. సభ అయితే కార్యక్రమం మొదలైనట్టు ఉంది నాకు తెలిసి. మొత్తం మిస్ అవుతామో లేదో చూడాలి. జనం అయితే ఎందుకు వచ్చారు అనేది మీకు అర్థమైపోవాలి ఈ పాటికే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తేనే ఇంకా చాలా జనం అయితే వస్తారు. అలాంటిది ఇంత జనం కంటే దానికంటే రెట్టింపు అయితే రావడం అయితే జరిగింది ఈసారి అయితే మాత్రం. ఎందుకంటే నరేంద్ర మోడీ రాకతోనే ఇంకా చంద్రబాబు రాకతో పవన్ కళ్యాణ్ రాకతో అయితే మాత్రం జనం అయితే మాత్రం కొట్టిబిట్టలు అయితే ఆడుతున్నారు అనమాట. ఆ రకంగా అయితే అయిపోయింది. విజయవాడ అయితే మాత్రం మేము చూసుకోవచ్చు దృశ్యం అయితే మాత్రం. మీరైతే విజయవాడ నుంచి కంపల్సరీ తెలిసిపోయింది మీకైతే. కారు మీద ఇంకా బైక్ మీద చూశారు కదా ఫ్లాగ్స్ అయితే పట్టుకుంటూ ఏ లెవెల్లో అయితే మాత్రం కుర్రలు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది కదా. అసలుకి మామూలుగా అయితే లేదనమాట. ఇక మనమైతే మాత్రం రమేష్ హాస్పిటల్ దగ్గరికి ఆ రోడ్లకి అయితే వచ్చామన్నమాట. ఎందుకంటే అక్కడంతా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉందని మేమైతే తప్పించుకుంటూ ఒక్కొక్క రోడ్లో అయితే వెళ్తున్నాం. అలాగే ఈ రోడ్లోకి అయితే వచ్చారన్నమాట గుణదల నుంచి అయితే మాత్రం. ఇక్కడ కూడా ట్రాఫిక్ అయితే బీభత్సంగా అయితే ఉంది. చూసుకుంటే మీరైతే మాత్రం సౌండ్స్ అయితే అదిరిపోయాయి అనమాట. అలాగే ఉంది. ఇక మొత్తానికి మేమైతే ఆ ట్రాఫిక్ నుంచి అయితే తప్పించుకోవడం జరిగింది అనమాట. ఎట్లా కొట్లాగా ఇంటికి అయితే మాత్రం దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. మేమైతే మాత్రం ట్రాఫిక్ అయితే చూసారు కదా అసలు ఎలాగైతే ఉందో. అసలు అణువణువు మనకైతే మాత్రం కార్లు ట్రాఫిక్ మొత్తం ఇవే కనబడుతున్నాయి. పోలీసులు అయితే మాత్రం ఇక అందుకని నేనైతే మీటింగ్ అయితే వెళ్ళలేకపోయాను అనమాట. బెంచర్ల దగ్గర ఉన్నది. ఇక నేను ఫైనల్ ఇంటి దగ్గరికి అయితే మాత్రం రీచ్ అయిపోతున్నాను అనమాట. మేమైతే 9 అయితే అయిపోతుంది టైం కూడా. అందుకని ఎలాగో అలాగా సందులో దూరి మేమైతే మాత్రం మొత్తానికి బందర్ రోడ్ దగ్గరికి అయితే చేరుకున్నాం అనమాట. ఇక్కడ పట్టమడి దగ్గర అయితే ఉన్నాం ప్రెజెంట్ అయితే. ఇక్కడైతే ట్రాఫిక్ అయితే లేదు. ఎందుకంటే బెంచ్ సర్కిల్ దాకా అయితే మాత్రమే అక్కడైతే మాత్రం ర్యాలీ అయితే జరిగిద్ది అనమాట. రోడ్ షో అయితే ఇక అంతా క్లియర్గా ఉంది కాబట్టి మేమైతే ఇంటికైతే ప్రెజెంట్ అయితే వెళ్ళిపోయాం. ఇక మేమైతే మాత్రం ఫ్రీగా అయితే అలా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మొత్తానికైతే మాత్రం ఇక చూసుకుంటే మాత్రం ఇక్కడ ఆటోలో చూసారు కదా ఎంతమంది అయితే ఎక్కారనమాట. దాదాపు 10 మంది కంటే ఎక్కువైతే ఎక్కారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు ట్రాఫిక్ అయితే ఉంది కదా. అందుకని దొరికిన ఆటో అయితే ఎక్కిపోతున్నారు అనమాట అందరూ అయితే మాత్రం. ఇక మొత్తానికి ఇంటి దగ్గరికి అయితే వచ్చాను. మనకు వచ్చిన గిఫ్ట్ లాగా అయితే ఇదనమాట. నరేంద్ర మోడీ వన్స్ మోర్ ఇన్ 2024 అయితే మాత్రం ఉంది. ఇక మొత్తానికి ఇది గైస్ వీడియో అయితే మాత్రం. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేనైతే ఫుల్ హ్యాపీగా అవుతున్నాను వాళ్ళనైతే చూసినందుకైతే మాత్రం. ఇక నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే బాయ్.